హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియో తీసి. అదే ఫ్రెండ్స్, చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈవెన్ మై ఓన్ రిలేటివ్స్ ఆల్సో కామెంటింగ్ ఆన్ మీ. అందుకే నేనైతే అసలు వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ కూడా పోయింది ఫ్రెండ్స్. కాకపోతే గివప్ ఇవ్వకూడదు అని చెప్పి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే నేను వీడియో తీయడం అయితే ఆపుసానో అప్పటి నుంచి నాకు ఒక హాబీ అయితే అలవాటు అయిపోయింది. ఆ హాబీ ఏంటంటే ఫిష్ హాబీ. ఈ హాబీలో ఎన్ని సాడ్నెస్ అంటే ఉంటుందో, హ్యాపీనెస్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాకపోతే సాడ్నెస్ మెయిన్గా ఉంటుంది. దానివల్ల చాలామంది అసలు ఫిష్ హాబీని ఇంకా చేయడం ఆపేస్తున్నారు. కాకపోతే నేను కూడా పెంచాను, చాలా ఫిషెస్ అని చనిపోయాయి. కాకపోతే ఈ స్టార్టింగ్ నుంచి ఎందుకు వీడియో చేయలేదు అని అంటే, ఎందుకంటే ఇప్పుడు మనం ఫిషెస్ కొని వీడియో పెట్టినా సరే అవి ఉంటాయో లేవో తెలీదు. చాలాసార్లు చనిపోతాయి అవి. అలా చనిపోవడం వల్ల మళ్ళీ వీడియోలోని మళ్ళీ చేపలు లేవు, ఉండవు. మళ్ళీ కొత్తగా మళ్ళీ చేపలు కొనుక్కోవాలి. నేను నియర్లీ అయితే ఫ్రెండ్స్ 24 ఫిషెస్ అయితే తెచ్చాను. ప్రజెంట్ నా దగ్గర ఇప్పుడు 10 ఫిషెస్ మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ చనిపోయాయి. సో అవి ఏమైనా పర్మనెంట్గా ఉంటాయి, వాటి హెల్త్ బాగున్నాయి అని ఉన్న ఫిషెస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫిషెస్ని అయితే మీకు నేను చూపించబోతున్నాను. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇవి మన ఫిషెస్ అన్నమాట. ఫస్ట్ ఇదిగోండి మన బెటా ఫిష్. ఇదిగోండి ఫ్రెండ్స్ బెటా ఫిష్. దీని పేరు వచ్చేసి అయితే లియో. దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మిర్రర్ పీస్ని ఎప్పుడైతే దానికి అగ్రెషన్ పెంచడం కోసం అయితే పెడతానో అది కోబ్రా లాగా ఫేస్ పడుతుంది చూడండి. అదిగోండి, ఇప్పుడు చూడండి. అదిగోండి, దాని గిల్స్ని చూసారా ఎలా ఓపెన్ చేసిందో. అదిగోండి, దాని ఫేస్ని ఫ్రంట్ నుంచి చూస్తే రెట్రల్గా ఒక కోబ్రా ఫేస్ లాగా అయితే ఉంటుంది. అదిగోండి, ఇదైతే దీని స్పెషాలిటీ అని దీని పేరైతే. సెకండ్ అవర్ ఫిష్ ట్యాంక్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇందులో అయితే నేను 4 ఫిషెస్ని అయితే పెట్టడం జరిగింది. అవి ఏంటంటే గప్పీస్, మాలీస్ అండ్ ఒక ఏంజల్ ఫిష్. ఈ మాలీ ఫిష్ వచ్చేసి అయితే నియాన్ అండ్ అదిగోండి ఫ్రెండ్స్, లావుగా బ్లాక్గా కనిపిస్తున్నాడు కదా, వీటి పేరు అయితే నియాన్. అండ్ ఇక్కడైతే 2 గప్పీస్ ఉన్నాయి కదా. ఈ గప్పీస్లోని ఇదైతే మేల్ గప్పీ. ఈ మేల్ గప్పీ పేరు వచ్చేసి రీమస్. అండ్ ఈ ఫీమేల్ గప్పీ పేరు వచ్చేసి మైరా. అండ్ ఏంజల్ ఫిష్కి ఏంజల్ అనే బాగుందని చెప్పి ఏంజల్ అని పెట్టేశాను. సో ఇదైతే ఫీమేల్, నియాన్ వచ్చేసి మేల్, అండ్ ఇంకా ఈ గప్పి మేల్ అండ్ ఫీమేల్. సో ఈ ట్యాంక్లో వచ్చేసి చూడండి, ఈ ట్యాంక్లోనైతే ఆక్సిజన్ పెట్టాను. ఎందుకంటే ఇందులోని ఒక 2 షార్క్స్, ఒక ప్లెకో ఫిష్ అయితే ఉంది. ఇప్పుడేం కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు వాటర్ క్లీన్ చేశాక మీకైతే చూపిస్తాను. ఈలోకి వాటర్ క్లీన్ చేసి వచ్చాక వీడియో ఆన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, క్లీన్ చేసాక అయితే చూడండి మన వాటర్ అయితే ఎంత క్లీన్గా ఉందో. ఇప్పుడు మీకు ఆక్సిజన్ అయితే ఆపి చూపిస్తాను మన ఫిషెస్ని. సో చూడండి, ఇక్కడ కొంచెం బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉన్న ఫిష్. దీని పేరు ఏంటంటే కార్పీ. ఇంకా బ్రీడ్ పేరు ఏంటంటే కబోటో కోయి కార్ప్. ఇది వచ్చేసి ఫీమేల్.
అండ్ అక్కడ కొంచెం మాన్స్టర్గా కనిపిస్తున్నాడే, వాడి పేరే గరుడ. ఎందుకంటే కేజీఎఫ్ అని గరుడ లాగే ఉంటాడు కాబట్టి. సో వీడి బ్రీడ్ పేరు వచ్చేసి ప్లెకో, ది సకల్ మౌత్ క్యాట్ ఫిష్. అండ్ హియర్ ఆర్ అవర్ ఇరిడిషియన్ షార్క్స్. ఇదిగోండి, ఇది వచ్చేసి మేల్ అండ్ ఇది ఫీమేల్. ఫ్రెండ్స్, మేల్ పేరు వచ్చేసి అయితే రైనో, అండ్ ఇంకా ఫీమేల్ పేరు వచ్చేసి అయితే షైనీ. సో చూడండి, వీళ్ళు అసలు ఎంత పెద్దగా ఉన్నారు అయితే చూడండి. తెచ్చినప్పుడు అయితే చాలా చిన్నగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత పెద్దగా అయింది. ఇదిగోండి లైవ్లో చూస్తుంటే మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది. చూడండి వచ్చేసి మన ప్లెకోగాడి పని ఇంకంతే, ఎప్పుడు అలా క్లీన్ చేస్తూనే ఉంటాడు. వీడికి అసలు ఫీడింగ్ కూడా ఏం పెట్టకర్లే. సో ఫ్రెండ్స్, ఇవైతే మన ఫిషెస్ అన్నమాట. ఇంకా డౌన్ వచ్చేసి అయితే మన ఫిష్ అయితే ఉంది. ఇదైతే ఫీమేల్ మాలి అన్నమాట. అండి చూపిస్తాను. అదిగోండి ఫీమేల్ మాలి అయితే అక్కడ ఉంది. ఇది అయితే మేము కొన్నవే అంకుల్ ప్రెగ్నెంట్ అని ఇచ్చారు, ప్రెగ్నెంట్ ఫిష్ని అయితే. మరి దీన్ని సపరేట్గా పెట్టాలి కదా, ఇది ఒకవేళ బర్త్డే అయితే ఇస్తే. చూడండి, ప్లాంట్ తీసి అయితే చూపిస్తాను. ఎంత పెద్దగా అయిందో దాని స్టమక్ చూడండి. అదిగోండి, ఇదైతే ప్రెగ్నెంట్ మాలి అనమాట. మాలి అయితే నియర్లీ దీనికి 1 వీక్ పట్టచ్చు అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ మేము తెచ్చి 1 వీక్ అయితే అయిపోయింది. కాకపోతే ఇంకా ఇది బేబీస్ పెట్టలేదు. సో ఫ్రెండ్స్, దీని పేరు వచ్చేసి అయితే క్వీనీ. అండ్ ఇక్కడ బేబీస్లో కనిపిస్తుంది, కాకపోతే ఈ బేబీస్ కాదు, అవి బబుల్స్ అన్నమాట అండి. అవైతే బబుల్స్ అండి, కంప్లీట్గా బబుల్స్. అవి బబుల్స్ ఇదిగోండి మన క్వీనీ అయితే అక్కడ కార్నర్లో ఉంది. మన వీడియో తీస్తున్నాం కాబట్టి కొంచెం భయపడుతున్నట్టుంది. అదిగోండి కార్నర్లో అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇవైతే మన ఫిషెస్. సో చూడండి, బాగున్నాయి, ఎంత బాగున్నాయో. సరే ఫ్రెండ్స్, ఇంకా సెలవు, బాయ్. టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, సుశీల్.